గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలతో ప్రధాన రహదారులన్నీ అస్తవ్యస్తం కావడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వీణవంక మండలంలోని మల్లన్నపల్లి గన్ముక్కుల గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి నీళ్లు వచ్చి బ్రిడ్జిపై రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. నీళ్ల ద్వారా ప్రజలు పొలాల కాడికి వెళ్లడం లేదు, పిల్లలు స్కూల్కి వెళ్లడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి ఈ బ్రిడ్జిని స్థాపించారు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఈ బ్రిడ్జిని పట్టించుకోలేరు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని మల్లన్నపల్లి గన్ముక్కుల రైతులు వేడుకుంటున్నారు. మల్లన్నపల్లి గ్రామం ఇటు గనుక్కుల గ్రామం ఈ మధ్యలో బ్రిడ్జి అనేది ఈ దామోదర్ రెడ్డి అమయంలో ఇది బ్రిడ్జి అయింది. అప్పటి ఇప్పటిదాకా దీన్ని పట్టించుకున్న నాదులు లేడు. అప్పటి ఇప్పటిదాకా ప్రాబ్లాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటునే వాగులు అతనే పోతూనే ఉన్నాయి. ఇటు పిల్లలకు స్కూల్కు మడ స్కూల్ పోవాలంటే వాళ్ళు ప్రాబ్లం అవుతుంది. ఇటు ఇటు మన వ్యవసాయదారులకు కూడా ఇబ్బంది అవుతుంది, కైకిలోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఇటు మళ్ళీ రెడ్డిపల్లి ఉంచాలి, ఏనకాంచాలి, బ్రాహ్మణపల్లి ఉంచాలి, మళ్ళీ మల్లనపల్లి రావడం జరుగుతుంది. మళ్ళీ ఇటు ఉంచాలి, మల్లనపల్లి ఉంచాలి, బ్రాహ్మణపల్లి, ఏనంక, రెడ్డిపల్లి, గనుముక్కుల ఇట రావడం జరుగుతుంది. ఒక 12 కిలోమీటర్ లాంగ్ ఉన్నది. దీన్ని పట్టించుకుంటూ ఇంతవరకు కౌశిక్ రెడ్డి గారు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ పోతే ఈ మన ఇటల రాజేందర్ కూడా ఆయన కూడా 10 ఏళ్ళు పరిపాలన చేసిండు. ఆయన కూడా ఏం గిట్ట సహకరించలేదు. ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్యే గారు కూడా ఏం ఇప్పుడు రావడం లేదు, కనీసం చూడడం లేదు. ఇప్పుడు ఉన్న అధికారులన్నా కొంచెం మమ్మల్ని సహకరించి దీనికి మరమ్మతు చేయాలని మా మల్లనపల్లి గ్రామ తరపున, ఇటు గనుక్కుల గ్రామ తరపున మేము కోరుతున్నాం.